ఎవర్ గ్రీన్ సాంప్రదాయం లేటెస్ట్ డిజైన్స్ క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు. అంబటి సిల్క్స్ విజయవాడ. అతనిది సాఫ్ట్వేర్ ఉద్యోగం, నెలకు లక్షలలో జీతం, భార్యకు కావాల్సింది అడిగినవన్నీ తెచ్చిపెట్టేటువంటి రాజసం. కానీ ఆ భార్యకి వేరే మొగాల మీద కన్ను పడింది. దీంతో భరించలేని భర్త బలవన్మరణానికి చెందాడు. తాజాగా ఆ బలవన్మరణం చెందినటువంటి ఆ యువకుడు చేసినటువంటి లెటర్ ఏదైతే ఉందో అది ఇప్పుడు సంచలనంగా మారింది. రేణుకకు ఏ లోటు రాకుండా చూసుకున్నా, కానీ ఆమె ఏడాదిన్నరలోనే ముగ్గురితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అంతేకాకుండా ప్రైవేటు వీడియోలను రికార్డ్ చేసుకోగా ఓ లవర్ దానిని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. ఆ దారుణాలను చూసి నేను ఎలా తట్టుకోగలగాలి, అసలు రేణుకకు అసలు ఏం కావాలి, ప్రేమనా లేక శృంగారమా అంటూ ఓ భర్త ఏకంగా 19 పేజీల లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య అరాచకాలకు మరో భర్త బలైపోయినటువంటి సంఘటన హైదరాబాద్ నగరంలో సంచలనంగా మారింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ సీతారాం ఆ లేఖలో ప్రస్తావించినటువంటి విషయాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. పాపం సీతారాం ఎంతలా లోపల కుమిలిపోయి ఉంటాడో ఈ లేఖలే సాక్ష్యాలుగా మారాయి. ఏపీలోని మార్కాపురానికి చెందిన సీతారాం నంద్యాలకు చెందినటువంటి రేణుకకు 2018లో వివాహం జరిగింది. వీరికిద్దరు పిల్లలు కూడా ఉన్నారు. బాచుపల్లిలో నివాసం ఉండేవారు. ఈ క్రమంలోనే భార్య వివాహేతర సంబంధాలు బయటపడడం, ఇన్స్టాలో వీడియోలు కూడా వెలుగు చూడడంతో అవమాన భారంతో ఫిబ్రవరిలో ట్యాంక్ బండ్లు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు అతను. అయితే సీతారాం తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా సంచలన విషయాలు వెలుగు చూశాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ సీతారాం రాసిన 19 పేజీల లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ లేఖలో సీతారాం భావోద్వేగంతో కూడిన పదాలు, తను అనుభవించినటువంటి నరకాన్ని ప్రత్యక్షంగా చూపించాడు. తన భార్య వివాహేతర సంబంధాలే తన చావుకు కారణమంటూ సీతారాం లేఖలో ప్రస్తావించాడు. 19 పేజీల్లో రేణుక వివాహేతర సంబంధాలపైన పూర్తి విషయాలు రాశాడు. రేణుక ముగ్గురితో వివాహేతర సంబంధం పెట్టుకుందని, ఏడాదిన్నరలోనే ముగ్గురితో వివాహేతర సంబంధం నడిపిందని తెలిపాడు. ఒకరితో ప్రైవేటుగా ఉన్న సమయంలో ఆ వీడియోలను రికార్డ్ చేసిందని తెలిపాడు. ఒక అమ్మాయి ప్రైవేటు వీడియోలను రికార్డ్ చేయడం ఏంటి? రమణ అనే వ్యక్తి ఆ వీడియోలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. అవి చూసి నేను ఎలా తట్టుకోవాలి అని, అవి చూసాకే తెలిసింది అంటూ, నా భార్య నిజస్వరూపం అప్పుడే తెలిసిందంటూ, నా భార్యకు ఏ లోటు రాకుండా చూసుకున్నా కానీ ఆమె నాకు నమ్మక ద్రోహం చేసింది అంటూ లెటర్లో సీతారాం ఆవేదన వ్యక్తం చేశాడు. తాను ఇంట్లో లేని సమయంలో రమణ పలుమార్లు ఇంటికి వచ్చి రేణుకతో గడిపాడని, అసలు రేణుకకు ఏం కావాలి అంటూ ఆ లేఖలో ప్రశ్నించాడు. సీతారాం రాసిన లేఖ చూస్తూ ఇప్పుడు ప్రతి ఒక్కరికి కన్నీళ్ళు వస్తున్నాయి. అటు ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించిన భార్యను ప్రశ్నించలేక, సమాజం ముందు అవమాన భారం భరించలేక అతనే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. ఇదిలా ఉండగా ఈ ఏడాది ఫిబ్రవరిలో హుస్సేన్ సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకున్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ సీతారాం రాసిన లేఖ ఆధారంగా పోలీసులు దర్యాప్తును ఇప్పుడు వేగవంతం చేశారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు అరెస్ట్ అయ్యారు. రేణుకతో పాటు ఆమె ఇద్దరు లవర్స్ రమణారెడ్డి, శ్రవణ్, వారిద్దరిని కూడా అరెస్టు చేసినట్టుగా పోలీసులు తెలిపారు.